రాబోయే 2 రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆయన జిల్లా కేంద్రంలోని ఎస్సీ అభివృద్ధి శాఖ బాయ్స్ హాస్టల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు గర్ల్స్ స్పోర్టింగ్ కాలేజీలో వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లు, కళాశాలలో వర్షపు నీరు అధికంగా చేరుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రజలు స్వీయ రక్షణ పాటించాలని, వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న లోలైన్ కాజ్వేలు, వంతెనలను దాటే ప్రయత్నం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులు, కాజ్వేలు, వంతెనలకు తాత్కాలిక మరమ్మతులు చేశామని, ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేందుకు శాశ్వత పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మున్సిపాలిటీలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి వాటికి శాశ్వత మరమ్మతులు చేయాలని సూచించారు. అది చిన్నపాటి వర్షానికి మొత్తం పోతాయి. వీళ్ళందరికీ ఇయర్ అక్కడికే ప్లాన్ చేశాం సార్. బట్ వీళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ అయితే కావు కదా, వీళ్ళందరూ అక్కడ పంపించారు. చెరువా నువ్వు గ్రౌండ్, ఇది గ్రౌండ్ లో వాటర్ చెరువు పక్క నుంచి అంతా చెత్త పోస్తున్నారు. తర్వాత సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసిన వాటర్ కూడా ఇక్కడే పోస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అది పోస్తాం. అక్కడ ఉందా ప్లేస్? ఉందా కొంచెం ప్లేస్ ఉంటుంది. 30 మెంబర్స్ గర్ల్స్ వన్ టెన్నే మనకు అకామిడేషన్ సార్. వస్తూనే ఉంటాయి సార్. గుడ్ ఈవినింగ్. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో, సో చెరువులు కానివ్వండి, రోడ్స్, కల్వర్ట్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం చాలా మట్టుకు కూడా మనం టెంపరీ రిస్టోరేషన్ వర్క్స్ అనేది టేకప్ చేయడం జరిగింది. అవే కాకుండా కొన్ని మనకి మున్సిపాలిటీలో కూడా లో లయింగ్ ఏరియాస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలని ఆ సురక్షిత ప్రాంతాలకు లాస్ట్ టైం కూడా తరలించినాం. బట్ ఒకసారి ఏంటంటే మనకి క్లౌడ్ బ్రస్ట్ లాగా వచ్చి, సో ఒకటేసారి చాలా పెద్ద ఎత్తున వర్షం పొద్దున చూసినట్టయితే కూడా ఒక 2-3 గంటలలోనే పెద్ద ఎత్తున హెవీ వర్షం మెదక్లో పడడం జరిగింది. సో అటువంటి వర్షాలు ఏమైనా పడ్డప్పుడు కొద్దిగా మనకి అక్కడ డ్రైనేజ్ సమస్య వస్తుంది. సో అటువంటి అన్నీ ఏమైనా ఉంటే కూడా టెంపరీ రిస్టోరేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. పర్మనెంట్గా కూడా సో పదే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా పర్మనెంట్గా కూడా ఏమేమి టేకప్ చేయాలని కూడా మరి ప్రభుత్వం మనకి ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేసి పంపించమని చెప్పడం జరిగింది. అవే కాకుండా మనకి స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ అవన్నీ కూడా అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే హెవీ రెయిన్స్కి సో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్స్ వేసి పంపించడం చేయమని చెప్పడం జరిగింది. సో చాలా మట్టుకు కూడా అటువంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా టేకప్ చేసి వాటన్నిటి కూడా పర్మనెంట్గా మనము సొల్యూషన్ చూపెట్టడం అనేది కూడా తొందరలోనే జరుగుతుంది. బట్ ప్రజలకు అందరికీ మరొకసారి విజయ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా అలర్ట్గా ఉండి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు వాగులు, వంకలు, ఈ రోడ్లు, కల్వర్ట్లు ఇవన్నీ పొంగి పొల్లేటప్పుడు దయచేసి అవి క్రాస్ చేయాలనేసి ఎవరు కూడా ట్రై చేయొద్దు అనేసి కూడా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ప్లస్ రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రేపు ఒక 3 days వరకు కూడా మనము చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో లో లయింగ్ కాజ్వేస్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, లాస్ట్ టైం మనకి భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా రోడ్లు అవన్నీ కూడా నీట మునగడం జరిగింది. సో అటువంటి ఏవి కూడా దయచేసి ఎవరు కూడా క్రాస్ చేయాలనేసి క్రాస్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ అవన్నీ కూడా క్రాస్ చేసి మళ్ళీ ఆ వాటర్ ఫ్లోకి కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా క్రాస్ చేయొద్దు అని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.